సించాన్ ఈరోజు జాక్ పాట్ కొట్టావురా నువ్వు. సరే కొంచెం భయంగా ఉంది, ధైర్యం చేసి లోపలికి వెళ్దామా అని చూస్తున్నాను. వెళ్దామంటారా? ఆ, ఆ, వెళ్దాం ఇక, నేను ఆగలేను. ఓ, ఎక్కడికి వచ్చాను రా నేనేంటి? లాస్ ఏంటోస్ ని విడిచిపెట్టి ఎక్కడికో వచ్చేసినట్టుంది. ఎక్కడున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? వామ్మో, ఎక్కడికో. అరే ఏంటిది? వావ్, గణేశుడు కంటైనర్ లా ఉంది. నాకు అర్థమైంది, ఇక్కడున్న కంటైనర్ ని మనం ఓపెన్ చేయాలి. శివయ్య కంటైనరు, తరువాత రాముడు కంటైనర్. దేవుడికి నేనంటే ఇంత ఇష్టమా? నా కోసం అన్ని పంపించారా? దేవుళ్ళు నా కోసం ఏం పంపించారో వెంటనే చూడాలనుంది. సరే, ఇంకా ఏమేమి వచ్చాయో చూద్దాం. వావ్, నరసింహస్వామి. నరసింహస్వామి కంటైనర్ కూడా వచ్చేసింది మనకి. సూపర్. అయితే ఇంకే ఉంది, తొందరగా ఓపెన్ చేద్దాం. సరే, మిగతా దేవుళ్ళు ఇంకెవరున్నారో చూద్దాం. అమ్మా, కాంతారా దేవుడు మీ అందరికీ తెలుసు కదా. వావ్, నాకు కాంతారా దేవుడు కూడా పంపించారా? ఆయనకి నేను కూడా తెలుసా? నమ్మలేకపోతున్నాను. వావ్, తొందరగా ఓపెన్ చేయాలి. సరే, ఇంకెవరు? హనుమాన్. జై హనుమాన్. హనుమాన్ నా కోసం అద్భుతమైన కంటైనర్ ని పంపించారు. దేవుళ్ళు కూడా కంటైనర్లు పంపిస్తారా? నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు నేను తొందరగా దీన్ని తెరవాలి. వీటిని తెరవాలంటే మన దగ్గర ఉన్న స్టికీ బాంబ్స్ తోని తెరవకూడదు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళ పటాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెరవద్దు. మంత్రం చెప్పమన్నారు కదా, సో మనం మంత్రం చెప్దాం. మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. చేతిలో స్టికీ బాంబ్ పట్టుకున్నాను, కానీ ఒక్క బాంబు కూడా వేయను. మంత్రం చెప్తాను. సో మంత్రం ఏం చెప్పాలప్పా? నాకు మంత్రాలు రావు. సరే, చెప్తాం. జై హనుమాన్. ఏమైంది సడన్ గా? రే, కంటైనర్